कांग्रेस उम्मीदवार डॉक्टर वंशी चंद्र रेड्डी की इंतखाबी रैली का बोएपल्ली गेट क्रिश्चियन कॉलोनी इलाके में इनेकाद अमल में लाया गया। इस रैली में मुकामी MLA यन्नम श्रीनिवास रेड्डी, विनोद कुमार एडवोकेट, रियासती सेक्रेटरी, मुकामी काउंसलर राशिद खान, CJ बनहर, मीडिया इंचार्ज व दिगर ने शिरकत की। आप लोग जिताना मुझे जिम्मेदारी है। గిఫ్ట్ ఇద్దామని మనవి. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. ఓట్లు నడవడానికై కాంగ్రెస్ సిద్ధాంతం ఒక్కటే ప్రజలకు సేవ చేయడానికి ఒక మార్గం అని చెప్పి నమ్మి కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య కాలంలో చేరినటువంటి నా మిత్రుడు మిథున్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. మన జితేందర్ రెడ్డి గారి తనయుడు. దోపిడీ రాజకీయం చూసినాం, కేసీఆర్ ప్రభుత్వం చూసినాం. ఏ విధంగా భూ కబ్జాలు ప్రశ్నించే గొంతులని ఏ విధంగా వాళ్ళు నొక్కి 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 మన ఒక ఎమ్మెల్యే గారు ఈ యొక్క పాలమూరుని ఆ ఒక్క హింస రాజకీయంలోకి వెళ్ళి విముక్తి తెచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిండ్రు. నేను కూడా మొన్న పోటీ చేసిన, భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన. కానీ భారతీయ జనతా పార్టీలో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న నాయకులు ఏ ఒక్క కార్యకర్తను కానీ నాయకుని కానీ ఎదిగే ఒక అవకాశం ఇవ్వట్లేదు. నువ్వెందుకు మాట్లాడలేదని వేదిక ప్రశ్నిస్తా ఉంది. అదే రకంగా మణిపూర్ లో ఒక సైనికుని భార్యను, దేశాన్ని రక్షించే సైనికుని భార్యను నగ్నంగా ఉరికిచ్చి చంపినప్పుడు నీ మహిళా తత్వం, నీ నాయకత్వం ఎక్కడ పోయింది? ఎందుకు మూగపోయినా ఆ రోజులు ప్రశ్నిస్తా ఉంది వాళ్ళ మహబూబ్నగర్ ప్రజలు. కనుక మిత్రులారా, ప్రజలారా అర్థం చేసుకోవాలి. మీరు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడే మాట్లాడతారు ఇవన్నీ కూడా. వాళ్ళు ఏం మాట్లాడినా మణిపూర్ లో కానీ తర్వాత ఈ దేశానికి కీర్తి కిరీటం తెచ్చినటువంటి పైల్వాన్లు, అంటే పట్టుబట్టే ఆట రెజ్లర్స్ అంటారు. మన అమ్మాయిలు, మన ఈ మట్టి బిడ్డలు రెజ్లర్స్, ఎంతో మంది సువర్ణ పథకాలు తీసుకొచ్చినటువంటి ఆడపిల్లలు బీజేపీ నాయకుడు లైంగికంగా వేధిస్తే వాళ్ళు దాదాపు 3-4 నెలలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే పట్టించుకోలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు మరి ఈ మహిళామణి, ఈ నాయకురాలు. కనుక మహిళలందరూ ఆలోచన చేయాలి. తనకు అవసరం వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళా ఆ స్కీమ్ మొదలైంది. ఎవరికైనా ఏదైనా పెద్ద రోగం వస్తే హైదరాబాద్ లో కూడా పెద్ద హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశం మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు. ఈ మధ్యనే రైతులు, భూమి ఉన్న రైతులకు కూడా రైతు బంధు పూర్తిగా వచ్చింది. నిన్న మొన్న రైతు రుణమాఫీ గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇంకొక గొప్ప విషయం నేను చెప్పేది ఏంటంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మహబూబ్ నగర్ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేయలే. కానీ ఆయన పుట్టిన సిద్దిపేటకు, ఆయనను గెలిపించిన మెదక్ నియోజకవర్గ ప్రజలకు 50,000 కోట్ల రూపాయలను అక్కడికి తీసుకుపోయి అభివృద్ధి చేసిండు. మనకేమి ఇయ్యలే మహబూబ్ నగర్ కు. ఆయనను మనం ఎంపీగా గెలిపించుకున్నాం కేసీఆర్ 2009లో. ఇప్పుడు 13వ తారీఖు ఎలక్షన్స్ వచ్చినాయమ్మా. మళ్ళా గతంలో అసెంబ్లీకి ఎలక్షన్ వస్తే మీరందరూ టిఆర్ఎస్ పార్టీని ఓడించిండ్రు. తెలివైన నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. మీరు నన్ను ఒక్కనే గెలిపియలే. మీరు ఎంత ఆలోచన చేసిన తెలివైన నిర్ణయం అంటే, మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఆడబిడ్డలు, అన్న తమ్ముళ్ళు 12 సీట్లల్లా కాంగ్రెస్ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే ఈ 12 మంది పోయి వాళ్ళ ఓటు మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఆ ఓటు వేసిండ్రు. అంటే మీరందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం ఓటు వేసిండ్రు. అందుకే ఆ అభిమానంతో మన పాలమూరు జిల్లాకు 75 సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశం. గతంలో ఎవ్వరున్నా కూడా చేయలేని అభివృద్ధిని
మన ప్రాంతానికి చేయాలని చెప్పి ఆయన గట్టిగా కంకణం కట్టుకున్నాడు. ఎన్నో నెలలు కాలేదు, ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చి డిసెంబర్ నెల 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినాం. డిసెంబర్ అంతా సర్దుకోనికే సరిపాయి. ఎవరిని పెట్టుకోవాలి, మంత్రివర్గంలో ఎవరు ఉండాలి, వీటన్నిటి చర్చ చేయనికే టైం అయిపోయింది. మనకు మిగిలింది ఎట్లా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలు. ఏప్రిల్లో ఎన్నికల కోడ్ వచ్చింది, ఏమీ చేయలేని పరిస్థితి. కేవలం 3 నెలలలో ఆయన అనేక పథకాలను ప్రారంభం చేసిండు. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం ప్రారంభం చేసిండు. ఇప్పుడు 40 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ప్రయాణం చేసిండ్రు. అలాగే మార్చి మాసంలో माइनॉरिटी भाइयों और बहनों को सलाम अर्ज करता हूं. మీరందరూ కూడా ఇంట్లలో మీ పనులు వదిలిపెట్టుకొని, మీ పిల్లలకు సంబంధించినటువంటి పనులు వదిలిపెట్టుకొని, కొంతమంది అయితే నేను చూస్తున్న చిన్న చిన్న పిల్లలను కూడా ఎత్తుకొని వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతో మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. మీకు మనస్ఫూర్తిగా మీ పనులు వదిలిపెట్టుకొని ఇక్కడికి ఈ సమావేశానికి వచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అమ్మ, నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోనియా గాంధీ నన్ను పంపిస్తే, రాహుల్ గాంధీ గారు పంపిస్తే, రేవంత్ రెడ్డి గారు పంపిస్తే మీ ముందుకు రావడం జరిగింది. మే 13న ఎన్నిక జరగనుంది. మే 13న మీ అందరూ కూడా పొద్దున్నే లేచి 7ంటికి పోలింగ్ బూత్ కి పోయి ఓటు వేయబోతున్నారు. ఆ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నేను ఇవాళ, ఇందాక ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి వస్తున్నటువంటి పథకాల గురించి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చాలా వివరంగా చెప్పిండ్రు. మా వినోదన్న మాట్లాడుతూ చాలా చక్కగా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల గుణగణాల విషయంలో చాలా వివరంగా మీకు చెప్పడం జరిగింది. ఆ విషయాల్లోకి పోకుండా నేను మీకు మీ మధ్యలో ఉండొచ్చు, నీకెందుకు ఓటేయాలి మేమని, మస్తు మంది ఉన్నారు, నీకే ఎందుకు ఓటేయాలి మేమని, ఆ ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. మిగతావి పక్కన పెట్టి, ఎందుకంటే మీరు మళ్ళా మీరు ఇళ్ళకి పోవాలి, మీ పిల్లలను చూసుకోవాలి, మీ పనులు చూసుకోవాలి, ఎక్కువసేపు మాట్లాడాలి. రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లల్లా మీరు నాకు ఓటేస్తే నేను మహబూబ్ నగర్ ఎంపీగా, మీ అందరి ఆశీర్వాదాలతో మహబూబ్ నగర్ ఎంపీగా గెలుస్తా. నేను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిస్తే నాకు ఒక ఓటు వస్తుంది. ఆ ఓటు నేను ఢిల్లీలో వేస్తే రాహుల్ గాంధీ గారు, ఏ వ్యక్తి అయితే మనకు తెలంగాణ ఇచ్చిండ్రో సోనియా గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మీకు ఇస్తున్నటువంటి హామీ ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా, అంటే ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ, ప్రతి ఇంట్లో ఒక మహిళకి ప్రతి నెల 8,500 రూపాయలు మీ అకౌంట్ లో, కేంద్ర ప్రభుత్వం మీ అకౌంట్ లో వేస్తుంది. తప్పట్టు కొడితేనే వేస్తామమ్మా, లేకపోతే ఇయ్యము. తాళి మారేతో ఇదైతే పైసే నైతో నైదైతే మీ అందరి అకౌంట్ లా ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం 8,500 రూపాయలు వేస్తారు. అట్లనే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఒక హామీ ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆ హామీ అమలు కాలేదు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు మీ అకౌంట్